బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి 24వ సంవత్సరం డిసెంబర్ నెల 3వ వారంలో ఆయన సన్నిధిలో మనం ఉండడం ఎంతో ఆశీర్వాదం. అందుని బట్టి దేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి వాక్య ధ్యానం కొరకు చదవబడినటువంటి భాగంలో అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో 19వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరిచి చూడాల్సిందిగా కోరుతాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అయినా మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి మీ మాటలు వినటానికి మీరు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకు వందనాలు. బిడ్డలందరినీ మీరు దీవించారు, ఆశీర్వదించారు, కృపలో భద్రపరిచారు. అయినా మీ సన్నిధిలో కనపడేటువంటి ఆధిక్యతను గ్రహించారు. మీకు వందనాలు. మీ నిలవబడినను బలపరచండి. మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం గ్రహించి మీరే మహిమ పొందమని తోడయుడి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగం మరి మత్తయి అనగా ఈ సమాంతరమైనటువంటి సువార్తలు అని మనం చెప్పుకునేటువంటి 4 సువార్తలలో మొదటి సువార్త మత్తయి సువార్త. ఈ సువార్త మరి మత్తయి అనేటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుడు రాశాడు. ఈ మత్తయి గారి గురించి ఒక 2 మాటలు నేను చెప్తాను. మత్తయి మరి ఈ యొక్క సువార్త రాసినటువంటి రచయిత గలిలియా తీరాన ఉండేటువంటి కపెర్నహూము అనేటువంటి ఒక పట్టణానికి చెందినటువంటి వాడు. మత్తయి తండ్రి గారి పేరు అల్ఫయి. అల్ఫయి యొక్క కుమారుడు మత్తయి. మత్తయి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని వరము అని అర్థం. మత్తయి అనే మాటకు దేవుని వరము. ఈ మత్తయి గారు హేరోదు అంతిపా దగ్గర మరి ఒక ఉద్యోగిగా ఉండేవాడు. ఏమిటి ఆయన చేసే ఉద్యోగం అంటే సుంకాన్ని వసూలు చేస్తూ ఉండేవాడు. సాధారణంగా యూదు జాతి వారు మరి సుంకాన్ని వసూలు చేసేటువంటి వారిని చాలా అసహించుకుంటారు. ఎందుకంటే వారు చేసేటువంటి పనులు మరి అంతగా ప్రజలకు ఇంపైనటువంటివిగా ఉండవు. ఒక 10 రూపాయలు తీసుకోవాల్సినటువంటి వారి దగ్గర 40 రూపాయలు తీసుకోవడం మనకి జక్కయ్య విషయంలో ఈ సందర్భం తెలిసినటువంటిదే. అయితే మరి ఏం చేసినప్పటికీ కూడా మరి మత్తయి గారు ఆ దినాల్లో హేరోదు అంతిపా దగ్గర సుంకం వసూలు చేసేటువంటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. వచ్చినటువంటి పైకి అంతా కూడా సాయంత్రానికి పెట్టుకెళ్ళి మరి అక్కడ అప్పచెప్పేటువంటి పని ఆయనకు ఉండేది. అయితే మరి యేసు ప్రభు పట్ల మత్తయిని పేరు పెట్టి పిలుచుకున్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు మత్తయి. ఈ మత్తయికి మరొక పేరు ఉంది. యేసు ప్రభు దగ్గరకు రాకముందు మత్తయి పేరు లేవి. ఈ లేవి అనేటువంటి పేరు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరి మార్పు చెందినటువంటిదిగా ఉంది. అదే పేరు మత్తయి. మత్తయి అనగా దేవుని వరము అని అర్థం. ఇక్కడ యేసు ప్రభు మత్తయి గారిని ఎలా పిలిచాడో ఒక్కసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు పెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను ఏమాత్రం కూడా అడ్డు చెప్పకుండా, ఏమాత్రం కూడా అభ్యంతరం చెప్పకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా మరి లేచి మరి యొక్క ప్రభువును వెంబడించినటువంటి వారుగా ఉంటూ ఉన్నాడు. అనగా 12 మంది శిష్యులలో మత్తయి ఒక శిష్యుడు, యేసు ప్రభువు చేత పేరు పెట్టి పిలువబడినటువంటి వాడు. ఈ మత్తయి గారు యేసు ప్రభువుకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఏ రీతిగా రాశాడనంటే ప్రతి అంశాన్ని కూడా పరిశీలన ద్వారా, ఎందుచేతంటే యేసు ప్రభువు చేత పిలువబడినటువంటి వాడు, యేసు ప్రభువు చేత మరి ఎన్నుకోబడినటువంటి వాడు, అంతేకాదు సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నాడంటే చాలా జ్ఞానవంతుడు కాబట్టి ఆయన మరి చక్కగా క్రోడీకరించి అన్ని విషయాలు కూడా ప్రభువుతో ఉండి ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా చక్కగా మనకి గ్రంథస్థం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే లూకా గారు ఉన్నాడు. లూకా సువార్త 3వ సువార్తగా ఉంటుంది. కానీ లూకా గారు యేసు ప్రభు చేత ఈ 12 మందిలో ఒకడుగా పిలువబడలేదు, కానీ 70 మందిలో ఒకడుగా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది తర్వాత 70 మంది ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువారు.
ఆ 70 మందిలో ఈయన ఒకడుగా ఉన్నాడు. ఇక్కడ మత్తయి గారు యేసు ప్రభువుకు వచ్చినటువంటి అంశాలు ఈ 28 అధ్యాయాల్లో కూడా ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి సందర్భాలు ఏంటంటే, మొదటిగా యేసు ప్రభు యొక్క వంశావళి, రెండవదిగా యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రుల యొక్క వృత్తాంతం, ఆయన జీవన విధానం, ఆయన చేసినటువంటి బోధలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన పడినటువంటి శ్రమలు, అంతేకాకుండా ఆయన మరణము, పునరుత్థానము, ఆరోహణం అయిపోయే ముందు ఏమైతే ఆజ్ఞాపించాడో శిష్యులైనటువంటి వారికి ఆ దినాల్లో శిష్యులకు ఇచ్చాడు. ఇవాళ కూడా మనం శిష్యులుగా రూపాంతరం చెందాం కాబట్టి ఆజ్ఞ మనకి కూడా వర్తిస్తూ ఉంది. ఇలా ఆయన 11, 12 రకాలైనటువంటి సందర్భాన్ని ఈ సువార్తలో మనకి వివరిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క పరిచర్యను కూలంకుషంగా మరి ఆయన చూచి వాటన్నిటినీ కూడా గ్రంథస్థం చేసి మరి మనకు అర్పించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మరి మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో ఈయన సాక్ష్యాధారాలతోటి మత్తయి ఏది రాసినప్పటికీ కూడా ప్రతిదానికి కూడా సాక్ష్యం ఉంటుంది, ఆధారం ఉంటుంది. ఏమిటి ఒక ఆధారాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ 12వ అధ్యాయం 2వ వాక్యంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అనేటువంటి మాట చెప్పాడు. అక్కడ ఎవరు ఆశీర్వాదంగా ఉన్నారు? వంశావళిని మనం ఒకసారి చదివినట్టయితే మరి ఆదాము మొదలుకొని చివరి వరకు కూడా అనగా యాకోబు కుమారుడైన యోసేపు మరియా కుమారుడు యేసు ప్రభువు. కాబట్టి చరిత్ర అంతా కూడా ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యంలో అబ్రహాముతో దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాట నెరవేర్పుగా మనకు కనపడతా ఉంది. దానినే మత్తయి గారు క్రోడీకరించి చక్కగా మనకు అర్థం అవ్వడానికి మరి రాసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అనగా వాగ్దాన నెరవేర్పులు కూడా తన యొక్క పుస్తకంలో ఆయన గ్రంథస్థం చేశాడు. అంతేకాదు యేసు ప్రభు ఈ లోకంలో నరరూపిగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు ఏ రీతిగా నెరవేర్చడం కూడా విపులంగా మత్తయి గారు అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో ఆయన రాసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. సరే, మనం ఈ మత్తయి గారి గురించి ముఖ్యమైనటువంటి సందర్భం కాదు, కానీ ఈ చదువుకున్నటువంటి మన భాగంలో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆయన యోసేపు. మనం సాధారణంగా క్రిస్మస్ అంటే మరి గొడవలు జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత జ్ఞానులు జ్ఞాపకం చేసుకుంటాం, మరియలు జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకా మరి ఇతరమైనటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి వారిని, లేకపోతే యొక్క ఏమంటే సత్రం యొక్క యజమానిని జ్ఞాపకం చేసుకుంటాం. వీటన్నిటినీ చాలా మనం స్టడీ చేస్తాం, కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపునే. అయితే యోసేపులో ఒక శ్రేష్టమైనటువంటి మంచి లక్షణాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఈ మత్తయి సువార్త మరి 19వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఈ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ తప్ప ఇక మిగిలినటువంటి చోట్ల అంత పెద్దగా సువార్తల్లో పెద్దగా ఆయన గురించి లేదు. ఎందుచేత లేదంటే యేసు ప్రభుతోటి కలిసి తిరిగినటువంటి వాడుగా మరి మత్తయి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతానికి కారకులైనటువంటి వారు ఎవరో కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు ఆయన మరి రాసినటువంటి వాడుగా ఉన్నాడు. 1వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ మరి ఆయన గురించి ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు గ్రంథకర్త. ఏంటంటే యోసేపు ఎలాంటి వాడట? నీతిమంతుడైనటువంటి వాడు. ఎందుచేత మరి తనకు భార్యగా ప్రదానము చేయబడినటువంటి వ్యక్తిని విడిచిపెట్టాలనుకున్నాడు? ఎందుచేత విడిచిపెట్టాలనుకున్నాడు అంటే ఆమెను అవమానించకుండా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అంత సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఇతరులను నొప్పించడానికి ఇష్టం లేకుండా మరి ఉండేటువంటి వ్యక్తి. నొప్పించడం అంటే చాలా అది పెద్ద భారం కింద, తప్పు కింద యోసేపు గారు భావించాడట. యోసేపు అనేటువంటి మాటకు కూడా అర్థం ఏంటంటే మృదువైన హృదయం కలిగినటువంటి వాడు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి? మృదువైన హృదయము కలిగినటువంటి వాడు. కైండ్ అట్ హార్ట్. హృదయం అంతా కూడా మెత్తనిది,
యోసేపు హృదయం అంట రాతి హృదయం కాదటండి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా మాంసపు హృదయము, మెత్తని హృదయము, శుద్ధి మెత్తని హృదయం. అలాగే ఇతరులను బాధ పెట్టడానికి ఇష్టపడడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక కానీ వివాహం జరిగిన తర్వాత కానీ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఆమె గర్భవతి అయితే కనుక ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి ఊరు వెలుపలకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి. మరి సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు, దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడినటువంటి యోసేపు మరియకు అంత శిక్ష ఇవ్వడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. కాబట్టి ఆమెకు అవమానం వస్తే భరించలేడు. కాబట్టి ఈ విషయం 10 మందిలోకి వెళ్లకుండా మనకు మనమే సర్దుబాటు చేసుకుని దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా యోసేపు ఉంటే, దేవుడట ఒకసారి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆయన కార్యం నెరవేర్చుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వాడు కాదు. యోనా అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్నాడు, యోనాని విడిచిపెట్టలేదు. లేకపోతే ఇంకా మరి యొక్క పారిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా యాకోబు ఉన్నాడు, యాకోబుని విడిచిపెట్టలేదు. మోసం చేసినా యాకోబునే పట్టుకున్నాడు. ఆయన దీని ద్వారానే నా కార్యం నెరవేర్చుకులా దేవుడు ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నటువంటి వారిని ఖచ్చితంగా ఆ పని నెరవేర్చుకునే వరకు కూడా ఉంచుకుంటాడు. అందుచేత యోసేపునట యేసు ప్రభువుకు పెంపుడు తండ్రిగా, లేకపోతే పోషించేటువంటి తండ్రిగా, లేకపోతే యేసు ప్రభువును ప్రోత్సహించేటువంటి తండ్రిగా, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫాస్టర్ ఫాదర్ అంట. ఫాస్టర్ ఫాదర్ అంటే పెంచుకున్నటువంటి తండ్రి. యేసు ప్రభువును ఒక పెంపుడు తండ్రిగా ఉంచాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క జన్మం ఆశ్చర్యకరమైనటువంటి జన్మం. అది పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగినటువంటి జన్మం. కాబట్టి ఆయన మరి యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సున్నితమైనటువంటి మనసు కలిగిన వాడు తప్ప, నీతిమంతుడిగా ఉన్నటువంటి యోసేపు తప్ప మరెవ్వరూ కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరించబడి పుట్టబోయేటువంటి బిడ్డను పెంచేటువంటి స్థాయి ఉండదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మనం యోసేపు మరియల యొక్క దాంపత్య జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్టయితే, వాళ్ళ దాంపత్య జీవితంలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయటండి. యోసేపు మరియల యొక్క దాంపత్య జీవితంలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. మొదటిది జ్ఞానం. వాళ్ళ దాంపత్య జీవితంలో ఏముంది? జ్ఞానం ఉంది. అనగా విజ్డమ్. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? యెహోవా యందైన భయము జ్ఞానమునకు మూలము. ఆయన భయభక్తులు కలిగి ఉంటే కనుక జ్ఞానం, తెలివి, వివేచన, వివేకం అన్నీ వస్తాయని జ్ఞానైనటువంటి సొలొమోను గారు చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏముంది? వాళ్ళ మధ్యలో ప్రేమ ఉందట. ఏ ప్రేమ? దైవ సంబంధమైనటువంటి ప్రేమ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ, దేవుని యందు భయభక్తులు కలిగించేటువంటి ప్రేమ వాళ్ళ మధ్యలో ఉంది. అందుచేత ఎన్ని లోక సంబంధమైనటువంటి అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా వారిరువురు కూడా కలిసి జీవించినటువంటి వారుగా, దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా యోసేపు గురించి మనం ఆలోచిస్తే, యోసేపట యోదా గోత్రానికి చెందినటువంటి వాడు. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరి వంశావళుల కార్యక్రమంలో మనకు కనపడతా ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 36 ప్రకారంగా మరి ఎలిజబెత్ కట్ట మరియా బంధువురాలు. ఎలిజబెత్ లేవి గోత్రానికి చెందింది. అనగా ఒకే గోత్రానికి చెందినటువంటి వారే బంధువులుగా ఉంటారు. కాబట్టి మరియా కూడా లేవి గోత్రానికి చెందినటువంటిదే. కాబట్టి ఇక్కడ యోదా గోత్రము, లేవి గోత్రము, అనగా యాకోబులో నుండి చిగురు పుట్టునో, యాకోబు వంశములో నుంచి వచ్చినటువంటి మరియా గర్భాన పరిశుద్ధాత్మ శక్తి వలన యేసయ్య పుట్టినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ యోసేపు గారికి మరియతోటి ప్రధానం చేసుకునేసరికట 20-30 సంవత్సరాల మధ్యలో ఉంటుందట ఆయన వయస్సు. ఆయన వృత్తి వడ్రంగి పని, యవనస్తుడిగా ఉన్నాడు. మరి చక్కగా జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతా ఉన్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేసుకునేటువంటి వాడికి గర్భవతి అయినటువంటి ఆ మరియను తీసుకొచ్చి ఆమెను చేర్చుకో, ఆమెతో నువ్వు కాపురం చేయని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎందుచేతంటే అది లోక సంబంధమైనటువంటి కార్యం కాదు, ఆత్మ సంబంధమైన కార్యం, పరిశుద్ధాత్మని ద్వారా జరిగినటువంటి కార్యం. ఈ మరియ భర్త యోసేపు గారిలో కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి మంచి లక్షణాలు? సాధారణంగా ఇందాకే చెప్పాను, యోసేపుని కదా పట్టించుకో. మనం ఈ పిల్లలు కూడా మనకి పిల్లలు చిన్న నాటికలు వేస్తే అందులో మరియ పాత్ర కనపడతా ఉంటుంది. పిల్లవాడికి అనేసి పిల్లలు తిప్పుతుంది, ఎత్తుకుంటుంది.
యోసేపు ఏం చేస్తాడు? కర్ర పట్టుకుని వెనకాల తిరుగుతూ ఉంటాడు. మన చిన్నప్పుడు సండే స్కూల్లో చేసిన కార్యక్రమాలు. కానీ యోసేపు మౌనంగా ఉన్నాడు. కానీ యోసేపు ఒక గొప్పగా వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తిగా లేడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను విని ఆ మాట చొప్పున మరి క్రమము తప్పకుండా నడుచుకొని మనలాంటి అనేక మందికి మాదిరిగా ఉంటాం. ఏమిటి యోసేపులో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం అంటే యోసేపు నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు, ఏ రైటియస్ పర్సన్. మత్తయి సువార్త 19వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం మొదటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, చాలు ఇంకా అక్కడ దాకా. ఎవరటైనా ఆయన ఉన్న బిరుదు ఏంటట? ఈ యొక్క నీతిమంతుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క మెత్తని స్వభావం కలిగినటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మంచి హృదయం కలిగినటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో ఇంకా నీతిమంతులు ఉన్నారు. యోసేపు కంటే ముందు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నోవహుతో మాట్లాడుతూ, నీవే ఈ తరము వారిలో నాకు నీతిమంతుడుగా కనపడ్డా ఉంటాడు. ఆ తదుపరి వచ్చినటువంటి అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రాహాము దేవుని నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచబడినని ఇక్కడ చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం కనపడతా ఉంటాం. కాబట్టి ఈ రీతిగా నీతిమంతులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని అక్కడ నోవహును జలప్రళయం ముందు హెచ్చరించడానికి 125 సంవత్సరాల పాటు నిలబెట్టి నీతిమంతుడిగా బ్రతకడానికి ఆజ్ఞాపించాడు. అబ్రహామును 25 సంవత్సరాలు కనిపెట్టి ఒక శ్రేష్టమైనటువంటి బహుమతి పొందుకొని అందులో నుంచి ఒక రక్షకుడు రావడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి అబ్రహాము నీతిమంతుడిగా జీవించాడు. ఇవాళ అదే వంశావళిలో ఉన్నటువంటి యోసేపు దేవుడు ఒక మంచి బిరుదిస్తా ఉన్నాడు, నీతిమంతుడు. ఎవరైనా అందరూ చెప్పండి ఒకసారి. ఏ నీతిమంతుడు? మనం నీతిమంతులు కాదు, అవును. భార్య భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఈ నీతిమంతులు ఎలా ఉంటారు? నీతిమంతులట వాళ్ళు సత్యము నీతి ఈ రెండు కలిసి న్యాయమైనటువంటి జీవితం జీవిస్తూ అందరి ఎడల కూడా ప్రేమ కలిగి నమ్రత కలిగి ఉంటారట. నీతిమంతులు సత్యం అనగా తండ్రి, నీతి అనగా కుమారుడు. అనగా ఈ లోక సంబంధంగా నీతిమంతులుగా జీవించేటువంటి వారికి తండ్రి కుమారుల యొక్క ఆదరణ, వారి యొక్క కాపుదల అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి న్యాయవంతుడు అనగా యెహోవా దేవుడు న్యాయవంతుడు, కుమారుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన న్యాయం తీర్చడానికి మన మీద ఆయన మరి కోపం చూపించలేదు. కానీ ఆయన ఏకైక కుమారుడిని మన కొరకు ఇచ్చి మన పాపాలన్నిటినీ కూడా భరించి మనల్ని పాపం నుంచి విముక్తులు చేయడానికి ఆ కుమారుడిని పంపించాడు. కుమారుడు కూడా చాలా మనపక్షంగా ప్రేమ కలిగి ఆ ప్రేమను ఎలా చూపిస్తా ఉన్నాడో తెలుసా? తన మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా, మనకు కొన్ని బాధ్యతలు అప్పగించడం ద్వారా దాన్ని నిరూపించినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. దేవుడు మరి యొక్క యోసేపును ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే యోసేపు నీతిమంతుడు, యోసేపు సత్యమును అనగా తండ్రిని అనుసరించినటువంటి వాడు, యోసేపు నీతిని మరి కలిగి జీవించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏ విషయం ఆలోచించినప్పటికీ కూడా యోసేపు అట న్యాయముగా ఆలోచించేవాడట. నిజమే. ఏమిటి న్యాయం? మరియను అవమానపరచకుండా వదిలించుకోవాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆమెను మళ్ళా పెద్దల్లోకి తీసుకెళ్ళటం, పెద్దలందరూ కూడా ఊరు వెలకలు తీసుకెళ్ళటం, ఇదంతా మన వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా పంచాయతీ కార్యక్రమాలు అంటే. ఊరు వెలకలు తీసుకెళ్లి నేరారోపణ చేయటం, రాళ్లతో కొట్టడం. ఆమె మరణాన్ని చూడలేడు, ఎందుకంటే అతను ప్రేమ కలిగినటువంటి వాడు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ మధ్యలో ఏముందట? తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమను వ్యర్థం చేయకుండా ఆయనట న్యాయంగా ఆలోచించాడు. ఆమె బ్రతకాలి, కానీ లోకరీతిగా మరి ఆ యొక్క గర్భంతో ఉన్నటువంటి ఆమెను పెళ్లి చేసుకుంటా ఉండాలి, నాకు ఎంత వస్తుంది కాబట్టి నేను ఆమెకు దూరంగా ఉండాలి. న్యాయబద్ధమైనటువంటి రీతిలో, రక్త మాంసాలు కలిగినటువంటి రీతిలోనే ఆలోచించాడు. ఆత్మ సంబంధంగా కూడా ఆయన ఆలోచించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుచేత యోసేపును దేవుడు
నీతిమంతుడుగా మరి గొప్ప సాక్ష్యాన్ని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. అందును బట్టి మాత్రమే, అతనిలో కలిగిన నీతిని బట్టి మాత్రమే యోసేపును మరి ఆయన కుమారునికి ఒక తండ్రిగా ఈ లోకంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నీతిమంతుడుగా సాక్ష్యం పొందడానికి మరి చక్కటి వాక్యం నేను చెప్తాను మీకు. ఏమిటంటే ఆయన మరియ మరణానికి ఇష్టపడకుండా ఉండడానికి కారణం ఏముంది? అసలు ధర్మశాస్త్రంలో ఏం చెప్తా ఉన్నారు? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21, 23 వాక్యాలు త్వరగా ఎవరైనా చదువుతారా? వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలెను. అప్పుడు ఆ ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. యాదయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీయుల దుష్కార్యము అంటే ఇశ్రాయేలు వంశానికి, ఆ గోత్రాలన్నిటికీ కూడా చెడ్డ పేరు తెచ్చింది కాబట్టి ఆమె మరణానికి పాత్రురాలు. యేసు ప్రభువు గారి దగ్గరికి కూడా ఆయన లోకంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని పట్టుకొచ్చారు. అది తప్పు చేసినటువంటి పురుషుడు కాకపోయాడు, వాడిని పట్టుకోలేదు వాళ్ళందరూ, ఎందుకంటే ఏడు కూడా అదే బ్యాచ్ కాబట్టి. ఆమెను పట్టుకొని వచ్చి, ఇదిగో ఈమె వ్యభిచరిస్తూ ఉండగా పట్టుకున్నాం మేము అని అంటే, వాళ్ళంతా చురుకైనటువంటి వారంటే యేసు ప్రభు యొక్క తీర్పు రాకుండానే రాళ్ళు పట్టుకుని బయలుదేరి వచ్చారంట. అనగానే కొట్టేద్దాం, చంపేద్దాం అనేసి. అంటే ఎదుటి వ్యక్తిని చంపడానికి అంతగా తాపత్రయపడేటువంటి దినాల్లో మరి యోసేపు నీతిమంతుడిగా జీవించాడు. మరియ మీద నేరారోపణ చేయకుండా ఆమెను మరి ప్రక్కన పెట్టేద్దాం అనుకున్నాడు. అయితే దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపు ఏదైతే కాదనుకున్నాడో దాన్ని ఆయన శ్రేష్టమైనటువంటి రీతిలో ఆశీర్వదించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రహస్యముగా ఆమెకు దూరంగా ఉండాలనుకున్నటువంటి యోసేపు కట్ట దేవుడు ఏమిచ్చాడో తెలుసా? రెండో అంశముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అంశంలో నీతిమంతుడు ఆమె యొక్క కష్టాన్ని చూడలేనటువంటి వాడుగా ఉండి రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. రెండవదిగా యోసేపులో ఉన్నటువంటి రెండవ ఆత్మీయ లక్షణం ఏంటంటే దేవుని యొక్క దర్శనాన్ని పొందడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఏ దర్శనం అది? దేవుని యొక్క దర్శనం పొందడానికి ఏముంది? ఆయనకి సామర్థ్యం ఉంది. అంటే అంత పరిశుద్ధుడిగా దేవుడే వచ్చి ఆయనతోటి మాట్లాడేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఇక దేవుని బిడ్డలారా, దైవ దర్శనం పొందాలంటే అంత సామాన్యమైంది కాదు. సాధారణంగా మరి కొంతమంది పడుకున్న వెంటనే ఆలోచిస్తా కావాలంటారు. పడుకున్న వెంటనే కొంతమందికి నిద్రలో మరి ఏమేమో ఆలోచించుకొని పడుకుంటారు కాబట్టి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి కళలు. కొంతమందికి ఏమో తెల్లవారుజాము వస్తూ ఉంటాయి కళలు. కొంతమంది పగలేగా చేస్తారు కళలు. ఏది నెరవేరదు, అది పగటి కళ అసలు నెరవేరవు. వచ్చిన తర్వాత ఎవరికో చెప్తారు నాకు కళ వచ్చింది. అవి పెద్దవాళ్ళు వెంటనే అడుగుతారు, నీకు పగల వచ్చిందా, పడుకున్న వెంటనే వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా, తెల్లవారుజామున వచ్చిందా? ఇది యోసేపు కట్ట దర్శనం ఎప్పుడు వచ్చిందో తెలుసా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకు. దర్శనం ఇచ్చిన వెంటనే అతని ఒక చూపిస్తుంది. వంశావళిలో ఉన్నటువంటి తాతగారిని జ్ఞాపకం చేసుకో, దావీదును జ్ఞాపకం చేసుకో. దావీదు దేవుని మాటకు లోబడి బ్రతికి రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు. దేవుని చేత సుబుద్ధి కలిగిన వాడు, యోగ్యమైనటువంటి వాడు, ఒక మంచి వాడు అనేటువంటి సాక్ష్యాన్ని మరి దావీదు పొందుకున్నాడు. మీ తాతగారిని జ్ఞాపకం చేసుకోవయ్యా. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునేటకు నీవు భయపడద్దు. అక్కడ తండ్రిలాగా సంబోధిస్తా ఉన్నాడు, ఇక్కడ కుమారుడు చెప్తా ఉన్నాడు భయపడకము. యేసుప్రభు వారు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏ సందర్భంలో ఎక్కడ దర్శనమిచ్చినప్పటికీ కూడా ముందుగా చెప్పిన మాట భయపడకుడి. నిజటోడైనా భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అంటూ మళ్ళీ అంటా ఉన్నాడు. ఏమనంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. గర్భం ధరించింది అనగానే యోసేపు అంత పజిలై ఉంటాడు. ఇదేంటి మళ్ళీ ఇలా చెప్తా ఉన్నాడు. దూత వచ్చి వెంటనే చెప్పేస్తాను, భయపడద్దు. అది మానవ ప్రమేయముతో వచ్చినటువంటి
వచ్చినటువంటి పరిస్థితి కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి వలన వచ్చినటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ దర్శనంలో ముందుగా అభయం ఇస్తాడు, భయపడొద్దు అని. ఇక్కడ మానవ ప్రమేయం లేదు, ఇది పరిశుద్ధాత్మ శక్తి వలన కలిగినది అనేటువంటి మాట ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అనగా మొదటిగా యోసేపు గారు ఉదయం అంతా ఆలోచించాడు, పండుకున్న తర్వాత కూడా ఇదే ఆలోచన చేస్తా ఉంది. ఇదే ఆలోచన వస్తూ ఉంటే దేవుడట దూతకు ఆజ్ఞాపించాడు. ఏ దూత అయితే మరియ దగ్గరికి వచ్చి మరియలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి లక్షణాలు చూసి దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం, నీ కడుపులో పరిశుద్ధాత్ముడు పుట్టబోతా ఉన్నాడని చెప్పిందో అదే దూతకు మళ్ళా దేవుడు ఆజ్ఞాపించాడు, యోసేపు దగ్గరికి వెళ్ళు, యోసేపు భయపడతా ఉన్నాడయ్యా. యోసేపు చాలా లోక సంబంధంగా ఏమనుకుంటారో ఏమవుతుందని భయంతో ఉన్నాడు. కాబట్టి నువ్వు యోసేపు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ మాట చెప్పు. ఏ మాట? భయపడకు, నీ భార్యని మరియను చేర్చుకో, ఆమె గర్భవతి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటిది. కాబట్టి పండుకున్న వెంటనే వచ్చినటువంటి కళ కూడా దైవ దర్శనం. మనకు దైవ దర్శనం రాదు కానీ దెయ్య దర్శనాలు వస్తూ ఉంటాయి. చాలా మంది తెల్లారి వేసిందంట, రాత్రి అంతా దెయ్యం వచ్చేసిందంట. లేకపోతే కాస్త లేటుగా ఎవరైనా ఇంటికి వస్తే కనుక నీ కూడానే వచ్చిందంటారు. నాకు కూడా రావడం ఏంటి, నీ కూడా రావడం ఏంటి? ఎవరు కూడా రాదు, మన బుర్రే దెయ్యాలి బుర్ర, మన ఆలోచనే దెయ్యాలి ఆలోచన. ప్రియ దేవుడు బిడ్డలారా, చెప్తా ఉన్నాడు ఏమంటే ఆలోచించుకుంటూ నిద్ర పట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దూత వచ్చాడు. రెండవదిగా దైవ దర్శనం పొందడానికి సామర్థ్యం కలిగిన వాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు. ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని చూడలేనటువంటి వాడుగా, ఒక వ్యక్తి యొక్క మరణాన్ని చూడలేనటువంటి వాడుగా యోసేపు ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు సున్నితమైన మనస్సు కలిగిన వాడు. ఏ మనస్సు? సున్నితమైనటువంటి మనస్సు. చాలా సున్నితంగా ఆలోచిస్తాడు ప్రతి విషయాన్ని, సునిశ్చితంగా ఆలోచిస్తాడు ప్రతి విషయాన్ని. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వాక్యం 2వ భాగంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం మళ్ళా 19 వస్తుంది. 1వ అధ్యాయం 19వ వాక్యం 2వ భాగంలో ఆమెను అవమానపరచడం ఆయనలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి సంగతి చెప్తా ఉన్నాడు. ఎదట వ్యక్తిని అవమానపరచడానికి ఇష్టపడేటువంటి వాడు కాదు యోసేపు. రెండవదిగా రహస్యముగా ఆమెను విడనాడదలుచుకున్నాడట. ఈయన దగ్గరికి వచ్చాడు. ఏమిటి ఈయనలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి మనస్సు? మొదటి ఏంటో తెలుసా? జోసెఫ్ ఈజ్ ఏ ఒబీడియంట్ మ్యాన్. ఒబీడియంట్ మ్యాన్ అంటే వినయ విధేయత కలిగినటువంటి వాడు. ఏం కలిగిన వాడు? విధేయుడిగా జీవించాడు. ప్రజలకు విధేయుడిగా ఉన్నాడు, కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు, దేవునికి కూడా విధేయుడిగా జీవించినటువంటి వాడుగా ఉంటాడు. రెండవదిగా జోసెఫ్ ఈజ్ హంబుల్ మ్యాన్. హంబుల్ మ్యాన్ అంటే దేన మనస్సు కలిగిన, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. మూడవదిగా జోసెఫ్ ఈజ్ ఏ మెర్సిఫుల్ మ్యాన్. మెర్సిఫుల్ అంటే దయగలవాడు. ఏం కలిగిన వాడు అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే పరిశుద్ధాత్మ చేత బోధింపబడి మరియను చేరదీశాడు. ఈ 3 లక్షణాలు ఏమిటి? 3 లక్షణాలు. హంబుల్ మ్యాన్, దేన మనస్సు కలిగిన వాడు. 1వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వాక్యంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనగా. అయ్యో, ఆ దీనురాలుగా ఉంది కదా, ఆమెను బాధ పెట్టడమా? నాకు దేవుడే చెప్పాడు కదా ఆమెను చేర్చుకోమని, కాబట్టి చేర్చుకున్నాడు. ఎంత మంచి స్వభావం కలిగినటువంటి వాడు, ఎంత శ్రేష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే దీన మనస్సు. రెండవదిగా మెర్సిఫుల్. మెర్సిఫుల్ అంటే దయ కలిగినటువంటి వాడు. ఎంతటి దయనంటే లోక సంబంధంగా ఆయన మీదకి వచ్చేటువంటి ఆ యొక్క నేరాలన్నిటినీ కూడా పారద్రోలి దేవుని మాటకు మాత్రమే మరి ప్రాధాన్యత ఇచ్చి ఆమెను మరి చక్కగా చేరదీసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇందులో ఈ యొక్క మరి యాకోబులో ఉన్నటువంటి సున్నితమైనటువంటి మనసులో 3 అంశాలు ఉన్నాయి. మొదటిగా ఆయన విధేయుడు, రెండవదిగా దీన మనస్సు కలవాడు, మూడవదిగా దయ కలిగినటువంటి వాడు.
కాబట్టి 3 అంశాలను క్రోడీకరించుకొని ఆయన మరియను చేరదీసినటువంటి వాడిగా ఉన్నాడు. 4వ మంచి లక్షణం, మరి యోసేపులో ఉన్నటువంటి 4వ మంచి లక్షణం ఏంటంటే, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త లేక లూకా సువార్త, యోసేపులో ఉన్నటువంటి 4వ మంచి లక్షణం నిగ్రహం. ఏముందట? నిగ్రహం. ఎంతటి నిగ్రహం అని అంటే, ఆయన ఎప్పుడు కూడా మరి దేనికి కూడా భయపడేటువంటి వాడు కాదు. ఎందుకంటే దేవుని యొక్క అభయం ఉంది ఆయనకి. భయం లేకుండా నువ్వు చెయ్యి ఏ పని చేసినటువంటి అభయం ఉంది కాబట్టి ఆయనట భయం లేకుండా పనిచేసేటువంటి వాడట, నిగ్రహంతో పనిచేసేటువంటి వాడట. నిగ్రహం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే సౌండ్ మైండ్ అంటారు. ఎడ్యుకేషన్లో ఒక చిన్న బిడ్డ చదువులో బాగా రాణించాలంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. అంటే ఆరోగ్యంగా నీ శరీరం ఉంటే, నువ్వు తినేటువంటి మంచి ఆహారం అయితే కనుక నీ మెదడు బాగా పనిచేస్తుంది. నీ మెదడు బాగా పనిచేస్తే నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా మంచిగా చేయగలుగుతావు. కాబట్టి ఇక్కడ నిగ్రహంతో కూడినటువంటి వాడు ప్రతి పనిని కూడా ఆలోచించి యోచించి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వాక్యం మొదటి భాగంలో, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. నిగ్రహంతో జీవించాడు. ఎంతటి నిగ్రహం అంటే, ఆమె గర్భములో ఉన్నటువంటి బిడ్డ పరిశుద్ధాత్మ శక్తి వలన మరి కలిగినటువంటి వాడు కాబట్టి ఆమె జోలికి నేను వెళ్ళడానికి వీలు లేదు, ఆమెతో సాంగత్యము కలిగి ఉండడానికి వీలు లేదు, ఆమె సహవాసాన్ని నేను కోరుకోవడానికి వీలు లేదని ఆమెకు కావాల్సిన పోషణంతో ఇచ్చాడు కానీ, ఆమెకు కావాల్సిన సర్వ సౌఖ్యాలు ఇచ్చాడు కానీ ఆమెతో శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క సాంగత్యానికి దూరంగా ఉంటాడు. నిగ్రహించుకొని బ్రతికాడు. 20-30 సంవత్సరాల యవనప్రాయం ఉన్నటువంటి వాడు మరి నిగ్రహించుకోవడం అంటే ఎంత కష్టమైనటువంటి పదో జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఏంటి ఆయన నిగ్రహం అంటే, ఆయన ఎంతటి నిగ్రహం కలిగినటువంటి వాడు అంటే, తన ఆత్మీయ కుమారుడు తిమోతి గారికి పౌలుగా రాస్తూ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే మనల్ని మనం కాపాడుకునేటువంటి ఆత్మ ఇచ్చాడు, మనల్ని మనం సర్దుబాటు చేసుకునేటువంటి ఆత్మ ఇచ్చాడు, మనకి ప్రేమను పంచిచ్చినటువంటి వాడుగా ప్రేమించమంటా ఉన్నాడు, శక్తివంతులుగా ఉండండి అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, భయపడకుండా ఉండండి, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. మనల్ని మనం కాపాడుకుంటూ మన యొక్క శరీరాన్ని, మన ఆత్మను, మన మనస్సును భద్రముగా ఉంచుకోవాలి. ఇదిగో ఇవాళ యోసేపు కలిగి ఉన్నాడు. తిమోతికి రాయడానికి కారణం ఏంటంటే, తిమోతి యొక్క పౌలు గారి కంటే కూడా వయసులో చాలా చిన్నవాడు, తనకి కుమారుడుగా ఉండేటువంటి వయసు కాబట్టి, నా ప్రియ కుమారుడా తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకి శక్తి ఇచ్చాడు శరీరంలో, దేవుడు మనకు అన్ని రకాల వనరులు ఇచ్చాడు, దేవుడు ప్రేమించమని చెప్పాడు. అయితే మరి నీకు ఇంకొక మాట చెప్తా ఉన్నాను, నిన్ను నీవు సర్దుబాటు చేసుకొని నీ అవయవాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచుకొని, అవయవాలతో ఏ రకమైనటువంటి పాపము చేయకుండా నిన్ను నీవు కాపాడుకో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు. ఆ దినాల్లో తిమోతికి చెప్పిన మాట ఈవేళ మనకి కూడా చెప్తా ఉన్నాడు. శక్తి ఉంది మనకి సంతోషం, ప్రేమ ఉంది మనకు సంతోషం, వాటిని వ్యర్థం చేయొద్దు. ఇంద్రియ నిగ్రహంతో మరి జాగ్రత్తగా విలువలు పాటిస్తూ మరి బ్రతకాలి. ఇదిగో యోసేపు విలువలు పాటిస్తూ బ్రతికినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దావీదు కాలంలో సమూయేలు గారు, దావీదు కాలంలో సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు, ఏదైనా ఒక పండుగ జరుగుతూ ఉంటే ఈ పక్కా ఇచ్చేటువంటి బలి చూసి నేను అంత ఇవ్వగలను అనుకుంటాడు. అన్నీ ఉంటాయి, వందల వెనకాల ఇచ్చే మనసు లేదు వాడికి. నేను ఎంత చేయగలను అనుకుంటాడు, చేయగలిగిన సామర్థ్యం ఉంది కానీ చేసేటువంటి ఆలోచన లేదు. అందుచేత వాడికి ఉండేటువంటి మనసు ఏంటంటే, మేము ఏమైనా వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని నీకు ఇవ్వగలమా, మికా గ్రంథంలో చెప్తా ఉంటాడు. లేకపోతే మేమేమన్నా పెట్రోల్ని పట్టుకొచ్చి మీకు బలి అర్పించాలా అంటా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలోనే సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేస్తూ 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 21వ వాక్యం 2వ భాగంలో చాలా పెద్ద వచ్చింది. అదే 2వ భాగంలో
ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభువును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. యోసేపు దేవుని ద్వారా పంపబడినటువంటి దూత యొక్క మాట విన్నాడు, ఆ మాట చొప్పున నడిచాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే ఈవేళ మనం కూడా యోసేపును ఒక మాదిరిగా చెప్పుకుంటా ఉన్నాం. యోసేపుని గురించి ఇంత గొప్పగా మనం చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే యోసేపు ఎలాంటి వాడట? నిగ్రహం కలిగినటువంటి వాడు. ప్రతి విషయంలో కూడా మితముగా ఉండి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు. నేను దేవునికి ఏదో అర్పించడం కాదు, నన్ను నేను క్రమపరచుకోవాలి, నన్ను నేను సమర్పించుకోవాలి, నన్ను నేను దేవుని కొరకు మరి అర్పించుకుంటే అదే సంతోషమని బ్రతికినటువంటి వాడుగా యోసేపు కనపడుతూ ఉన్నాడు. ఎంతగా నిగ్రహించాడంటే, ఎందుకు మరి యొక్క యోసేపు ఆ రీతిగా నిగ్రహించుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంత పటుత్వాన్ని కలిగి పట్టుదల కలిగి దేవుని మాట చొప్పున తూచా తప్పకుండా నడిచినటువంటి వాడుగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు తోటి దూత చెప్తా ఉంది ఏమనంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచిస్తాడు కాబట్టి, ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆమెను మేము తాగకూడదు, ఆమెతో నేను సహవాసంలో ఉండకూడదు. కానీ ప్రత్యేకత మాత్రం తీసుకున్నాడు, ఆ బాధ్యత తీసుకున్నాడు. కానీ ఇతర సంబంధం, లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలకు అతడు దూరంగా ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆమె మరి ఆ బిడ్డను కని ఈ కార్యాలన్నీ ముగిసే వరకు కూడా దూరపరచబడి. అయితే దేవుని కృపను బట్టి, యోసేపు కలిగినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కార్యాన్ని బట్టి, శ్రేష్టమైనటువంటి మరి విధిని బట్టి ఆ తర్వాత మరలా బిడ్డలతో ఆయన ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి నిగ్రహం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి ఆ బిడ్డ పుడుతున్నాడని తెలిసినప్పటికీ కూడా లోకంలోకి వెళ్ళిపోతే లోకస్తులు ఏమనుకుంటారు? పుట్టాడట, ఇది తీసుకెళ్తున్నాడట. ఇది మనలాటంలో చేసేటువంటి మాట. ఆ దినాల్లో ఇశ్రాయేలు కూడా అదే మనస్తత్వం కలిగినటువంటి వారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టాడు. నా దేవుని యొక్క చిత్తము చొప్పున చేయటమే నాకు ఆశీర్వాదము, దీవెన అనుకున్నాడు. నా దేవుని యొక్క విధి చొప్పున చేయటమే నా యొక్క నడిపింపు అనుకున్నాడు. అందుచేత ఆ బిడ్డనట ఏం చేశాడైనా 8వ దినాన, 7 దినాలు పూర్తయిన తర్వాత 8వ దినాన ధర్మశాస్త్ర విధి ప్రకారంగా ఎక్కడికి తీసుకెళ్ళాడు? మందిరానికి తీసుకొని వెళ్ళాడు. అంతేకాదు, యెరూషలేములో పండుగ సమయంలో యేసు ప్రభువు వారు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే టీనేజ్లోకి ప్రవేశించబోతా ఉన్నాడు ఆయన. ఆ టీనేజ్లో వచ్చిన తర్వాత ఏటేటో వారు వెళ్ళేటప్పుడు 11 సంవత్సరాల పాటు వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు 12వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత దేవుని చేత బోధించబడిన వాడై ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయనట తల్లిదండ్రులతో మన తిరిగి వారి యొక్క గ్రామానికి నజరేతుకు వెళ్లకుండా యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో ఉండిపోయాడట. చాలా జనులు గుంపుగా ఉన్నారు. ఈ గుంపులో తట్టుకోవడం ఉంటుంది, ఎత్తడం కష్టమైపోయింది. మన వెనకే వస్తున్నాడు కదా మన బిడ్డ అనుకుంటాం, మన వెనకే వస్తున్నాడు కదా మన అబ్బాయి అనుకుంటాం. ఒకసారట ఒక తండ్రి కూతురు తల్లి బయలుదేరి బయటకు వెళ్తున్నారట. బయటకు వెళ్తా ఉంటే వీళ్ళు నడుచుకుంటూ వచ్చేలోపు బిడ్డలకు చాలా ఆతృత ఉంటుంది కదా, తల్లిదండ్రులు చేయి పట్టుకుంటే వదిలించుకొని మరి ఉంటాయి. వీళ్ళు బయటకు ఎలా వచ్చేలోపు ఆ బిడ్డ వెళ్ళిపోయి ఇంకొకటి చేయి పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఏదో దారిలో పోతా ఉంటే తల్లిదండ్రులు కూడా గమనించుకోలేదు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే బిడ్డ మా వెనకాల వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఈ బిడ్డ ఎవరు చేయి పట్టుకుంది, ఎవరు చేయి పట్టుకుంది, ఆడ అసలు గమనించలేదు. ఆడికి ఏదో పోయి ఆలోచించుకుంటున్నాడు. పక్కన చూసినట్టు ఆడికి పాప ఎవరు చేయ పట్టేసుకుంది అంటున్నాడు. గమనించాలి. పిల్లలు మరి వాళ్ళంత చురుకుగా ఉండి ఆ చురుకుదనంలో ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య అప్పుడు చేయలేదండి. 12 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత, మంచి చెడులను గ్రహించేటువంటి హృదయం దేవుడు ఇచ్చిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఉండిపోయాడు. ఈ తల్లిదండ్రులు అట ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారట. జనంలో వచ్చేస్తున్నాడు, మన బిడ్డ పర్లేదు అనుకున్నారు. ఒక దిన ప్రయాణం వెళ్ళిన తర్వాత ఏడు మన బిడ్డను చూసుకుంటే బిడ్డ మరలా ఒక దిన ప్రయాణం వెనక్కి వచ్చి చూస్తే యేసు ప్రభువు వారు మందిరంలో కూర్చొని ఏం చేస్తా ఉన్నారో తెలుసా? వాక్యం వింటా ఉన్నాడట. పెద్దలు చెప్పేవన్నీ వింటా ఉన్నాడు.
ఆయన ఏదైనా అనుమానం వస్తే వెంటనే ప్రశ్నలు కూడా వేస్తా ఉంటాడు. ఇది చూసి మరి యోసేపు గారు ఆశ్చర్యపోయాడు. ఆయన నీకు తగిన వయసు కాదు, నువ్వు నాతో రానంటే ఈ బిడ్డ లోబడినటువంటి వాడిగా ఆ తల్లిదండ్రుల వెంట వెళ్ళాడు. లోబడి పనిచేసేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ విధానం మన సంఘంలో? ఎవరు కనపడుతున్నారా? కనపడకపోతే కనుక మంచి పద్ధతి కాదు. యేసుప్రభు తల్లిదండ్రులకు లోబడినటువంటి వాడుగా, తల్లిదండ్రుల మాట విని మన తిరుగు ప్రయాణం గృహానికి చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా ఈయనలో ఎంత మరి నిగ్రహం ఉందంటే, పరిశుద్ధాత్మ శక్తి వలన మరియకు పుట్టినటువంటి బిడ్డకు 7 దినాలు దూరంగా ఉండేటువంటి కాలం అయిపోయిన తర్వాత స్నానం చేయించి ఆ బిడ్డను తీసుకొని 8వ దినాన మందిరానికి తీసుకెళ్ళాడు. అనగా దేవుడు ఏమైతే బోధించాడో ఆ బాధ్యత అంతా నెరవేర్చుకుంటా ఉన్నాడు. నిగ్రహంతో నెరవేరుస్తూ ఎక్కడ కూడా బయటపడకుండా, ఎక్కడ కూడా బాధపడకుండా దేవుని మాటకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి యోసేపు ఆ బిడ్డనట దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. ఎందుచేత నిర్గమకాండం 11వ అధ్యాయం 2వ వాక్యంలో ధర్మశాస్త్రానుసారమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అంటా ఉన్నాడు దేవుడు. ప్రథమ ఫలం ఎవరిదట? దేవునిది. ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. అంతే. అది చూడండి, అక్కడ ముందంటా ఉన్నాడు మనుషులలో కానీ, చూడండి మంచి మాట, ఇశ్రాయేలు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ ఫలం. కాబట్టి దేవుడు యోసేపు గారు అనుకున్నాడు, యేసు ప్రభు నాకు ప్రథమ ఫలం వాడిగా ఉన్నాడు. అంతేకాదు బిడ్డనంట మందిరానికి తీసుకెళ్లి దేవునికి ప్రతిష్ఠ చేశాడు. ఇది ధర్మశాస్త్రానుసారమైనటువంటి కార్యం. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు దేవుని చేత నడిపించబడినటువంటి వాడు. ఎవరి చేత? దేవుని చేత నడిపించబడ్డాడు. దేవుడు ఏం చెబితే ఆ పని చేసేటువంటి వాడు. దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. దేవుడు వద్దనంటే మానేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక దేవుని బిడ్డలారా, దేవుని చేత నడిపించబడి పనిచేసేటువంటి వాడుగా ఉండాలి క్రైస్తవ విశ్వాసులు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యం చదవండి ఒకసారి ఎవరైనా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యం. ప్రభుదూత ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. అనగా దేవుని చేత నడిపించబడినటువంటి రీతిలోనే ఆ బిడ్డ పుట్టాడు. ఆ యోసేపు తండ్రిగా కూడా తన ధర్మాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వంశావళిలో మనం చూడండి, అక్కడ మరి 1వ వచనం నుంచి 17, 16 వచనం వరకు కూడా ఇంచుమించు 14 తరాలు కనపడతా ఉంటాయి. అక్కడ ఒక తరం కాదు, 2 తరాలు కాదు. ఈ 14 తరాలని నేను ఏం చేశానంటే 4 భాగాలు చేసుకున్నాను, మనం అర్థం చేసుకుని మరి ముందుకు వెళ్ళడానికి. మొదటి తరం అబ్రహాము నుండి దావీదు వరకు ఒక తరం, అంటే ఒక భాగం, తరం కాదు, ఒక భాగం. ఆ తదుపరి సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను నుండి జెరుబ్బాబెలు వరకు ఒక భాగం, 2 భాగాలు. 3వ భాగంలో జెరుబ్బాబెలు నుండి చివరి యాకోబు అనేటువంటి మాట, అక్కడ వరకు ఒక తరం. అనగా యాకోబు కుమారుడైన యోసేపు భర్త ఎవరు? మరియా భర్త అంటాడు అక్కడ. కాబట్టి ఈ 3 తరాలు కూడా, అంటే ఈ 3 భాగాల్లో కూడా 14 తరాలలో ఉన్నటువంటి వారు కూడా లక్షలాది మంది జనం ఉన్నారు. వీళ్ళందరూ కూడా మానవ ప్రమేయముతో పుట్టినటువంటి వారు. నేను 4వ భాగం చెప్తాను చూడండి. అక్కడ మరియా భర్త అయినటువంటి యోసేపు కుమారుడైన యేసుక్రీస్తు అనేటువంటి మాట ఉందా? అక్కడ చదవండి మాట ఒకసారి. యాకోబు మరియా భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఈ యేసుని పిల్లలు ఉన్నారు. ఏంటంటే మీరు ఉత్తర భాష చెప్తుందని అనుకుంటున్నారేమో. మనందరం ఎవరు? చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. తను ఎందరు అంగీకరించును అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల బిడ్డకు అధికారం ఇచ్చెను. మనందరం ఎవరి పిల్లలు? యేసయ్య బిడ్డలం, యేసయ్య బిడ్డలం. అక్కడ మరి 14 తరాలు ఇచ్చాడు, కానీ ఆ చివరినటువంటి తరం అంతా మందే. ఇది ఆ దినం నుంచి ఈ దినం వరకు లక్షలాది మంది దేవుని బిడలంగా ఉంటూ ఉన్నాం. అనగా
1 నుంచి 3 భాగాల వరకు ఆ 14 తరాల్లో ఉన్నటువంటి వారు కూడా మానవ ప్రమేయంతో పుట్టిన వాళ్ళైతే 4వ భాగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన పరిశుద్ధాత్ముడు మనందరి పాపాన్ని క్షమించి మనందరికి కూడా నూతన జన్మనిచ్చి రక్షించుకుని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని చేత యోసేపు నడిపించబడ్డాడు. ఏ రీతిగా నడిపించబడ్డాడు? మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యం 2వ భాగంలో, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు అంటే వెంటనే చేర్చుకున్నాడు. దేవుని యొక్క నడిపింపులో మరియను చేర్చుకున్నాడు. రెండవదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యం చివరి భాగంలో, తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతిగా ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. కాబట్టి జనసంఖ్యలో రాయబడడానికి కూడా మరి ఆమెతో కలిసి దేవునికి లోబడి ఆయన ప్రయాణం చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వాక్యం 2వ భాగంలో దేవుడు మరి ఇంతో చెప్తా ఉన్నాడు, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుము. హేరోదు దురాలోచన చేశాడు. నేను తప్ప రాజును ఇంకెవరు ఉండకూడదు అనుకున్నటువంటి హేరోదుకి జ్ఞానులు వెళ్ళి అడుగుతా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడగగానే అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? హేరోదు అంటే చాలా ఉగ్రుడైపోయి 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపమన్నాడు. అక్కడ మన సువార్తలో చెప్తా ఉంటాడు, బిడ్డలాహితిగా చంపుతూ ఉంటుందంట. రామాలను ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా అంగలార్పు చేస్తుందంట, ఏడుస్తూ ఉన్నారు అందరూ. అలాంటి సందర్భంలో ఏ దూత అయితే మరి యొక్క యోసేపుతోటి ఈ విషయాన్ని చెప్పిన ఆ దూతే వచ్చి చెప్తా ఉన్నాడంటే, శత్రువు నీ బిడ్డను సంహరించడానికి సిద్ధపడతా ఉన్నాడు కాబట్టి నీవు ఐగుప్తుకి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళిపో. ఇది దేవుని యొక్క నడిపింపు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యంలో, దూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళమని దూత ఆజ్ఞాపించాడు దేవుని ద్వారా. శత్రువు మరణించిన తర్వాత మరలా వచ్చాడు. శత్రువు చచ్చిపోయాడు, మరలా బయలుదేరి స్వస్థలానికి వచ్చేయి. దేవుని నడిపింపే. దేవుడు నిలబడమంటే నిలబడ్డాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నడవమంటే నడిచాడు, ఆగమంటే ఆగాడు యోసేపు. అబ్రహాము మాదిరి యోసేపు కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వాక్యంలో, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై యెరూషలేమునకు వెళ్ళిరి. అక్కడ ఆయన ఏమో తప్పిపోయాడు, ఆయననేమో పట్టుకొని తీసుకొని వచ్చాడు. 6వదిగా లూకా సువార్త 2:51లో, ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వారితో కూడా, అంటే తప్పిపోయినటువంటి బిడ్డ అది నా బిడ్డ కాదు కదా ఎందుకులే అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుచేత అన్ని విషయాలు కూడా దేవుని చేత బోధించబడినటువంటి వాడిగా ఉండి, ఆ బోధకు లోబడినటువంటి వాడుగా ఉండి, ఆ బోధలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉండి, ఆయనట దేవుడు ఏమి చెబితే అది చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ నడిపింపులో ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఉంది. ఏమిటి ఆశీర్వాదం అంటే, యేసు ప్రభు తర్వాత యోసేపు కట మరింత మంది సంతానం కలిగి లోకంలో అంటే వారందరూ కూడా మంచి పేరున్నటువంటి వారిగా, మంచి మరి దైవ సంబంధమైనటువంటి పరిచయం చేసేటువంటి బిడ్డలుగా ఎదిగినటువంటి వారిగా ఉంటారు. యోసేపులో ఉన్నటువంటి 6వ ముఖ్య లక్షణం లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు నిండు చూలాలుగా ఉన్నటువంటి ఆ యొక్క భార్యను తీసుకుని ఎక్కడో ఉన్నటువంటి నజరేతు నుండి ఆ దావీదు పట్టణానికి జనసంఖ్యలో రాయబడడానికి వెళ్ళాడు. ఎందుకెళ్ళాడు? జనసంఖ్యలో. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను, మన పిల్లలు రేపు సండే స్కూల్లో చెప్తారు వాక్యాలు ఇవన్నీ. ఈ ఆజ్ఞను లోబడినటువంటి వాడుగా, ఈ ఆజ్ఞకు లోబడి తన కుమారుడు కూడా జనసంఖ్యలో రాయబడాలి. ఇదిగో నేను నా భార్య గర్భవతి. ఆ జనసంఖ్యలో రాయబడితే గర్భవతిగా ఉంది కదా. ఆ తర్వాత మళ్ళీ చెప్తాడు వెళ్ళి, ఇదిగో గర్భవతిగా ఉన్నట్టు నా భార్యకు బిడ్డ పుట్టాడు, ఆయన పేరు యేసు, ఆయన లోక రక్షకుడు.
కాబట్టి ఇక్కడ ఆయన వెంట పెట్టుకుని, మర్యాద వెంట పెట్టుకుని, అధికారుల యొక్క మాటకు లోబడి ఒక మంచి పౌరుడిగా ఉన్నాడు. ఒక మంచి పౌరుడిగా యోసేపు ఉన్నాడు. చివరిగా 7వదిగా యోసేపు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాడు. ఎలాంటి జీవితం అట? వాక్యమే. ఆ దినాల్లో అబ్రహాముకు దేవుడట స్వరం వినిపించేవాడట. శాస్త్రం లేదు, పుస్తకం లేదు. అదే రీతిగా యోసేపుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట చొప్పున నడిచాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు. ఎక్కడ దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. ధర్మశాస్త్రంలో ఏముందో అప్పటికి ఇంకా నూతన నిబంధన రాలేదు. నూతన నిబంధన కలగ చేసేటువంటి వాడు ఇంకా చండిపెట్టుగా ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, శుద్ధీకరణ చేసుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చక్కగా మందిరానికి తీసుకుని వెళ్ళాడు. మందిరానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయనట 2 గువ్వలు పట్టుకెళ్ళి ఆ గువ్వల్ని పాప పరిహారార్థ బలిగా ఇచ్చినటువంటి వాడుగా ఉంటాడు. 12వ అధ్యాయం 8వ వాక్యంలో ఒకసారి చదవండి. ఎవరైనా అక్కడ ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. పాప పరిహారార్థ బలి కొరకు ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. లేవియాకాండం 8వ అధ్యాయం 12వ అధ్యాయం 8వ వాక్యం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ఒకదానికి దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని. అక్కడ ధర్మశాస్త్రం చెప్తా ఉన్నాడు. మేకలు పట్టుకొచ్చి అర్పించాలి, గొర్రెలు పట్టుకొచ్చి అర్పించాలి. ఒకవేళ వాటిని మీరు తేలేకపోతే ఏమి పట్టాలి? గువ్వలు పట్టండి. యేసుప్రభు వారు తండ్రి యోసేపు గారు ధనవంతుడేం కాదు, పట్టలేని పని. ఇవాళ పని చేస్తే ఇంట్లో భోజనం ఉంటుంది, అంతే కదా? ఇవాళ పని చేస్తే భోజనం ఉంటుంది. మరి పని చేయడానికి అవుతుందా? దేవుడు చెప్పినట్టల్లా తిరుగుతూ ఉన్నాడు. ఆయన దగ్గర రోకలు లేవు. రోకలు లేక గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ కాకుండా గువ్వలు పట్టుకుని వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం కొలది వాక్యానుసారంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కొరకు యేసు ప్రభువునట మరి పాప పరిహారం చేయడానికి తీసుకుని వెళ్ళి వాటిని అర్పించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. చూడండి ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వాక్యంలో ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినట్టుగా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అనగా యోసేపు వాక్యానుసారమైన వాడు, ఒక మంచి పౌరుడిగా జీవించాడు. అదే అధ్యాయం 27వ వాక్యంలో ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు ప్రభు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు మనం ఇచ్చేటువంటి అర్పణ దేవాలయంలో ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? ఆ మందిరంలో ఇవ్వాలి. ఇంటికి వచ్చారు కదా ఏదో పడేస్తూ ఉంటే కాదు. ఇంటి దగ్గర తీసుకునే కానుకలు చెల్లుబాటు కావు దేవుని దగ్గర. లేక మీరు వ్యక్తిగతంగా పట్టి బయట ఇచ్చేటువంటి కానుకలు చెల్లుబాటు కావు. దేవాలయంలోకి తేవాలట. దేవాలయంలోకి ఎలా తేవాలి? పండ్లు ఫలాలు ఎత్తుకంటే గంపంలో ఎత్తుకు రావాలట. ఎలా తేవాలి? గంపంలో ఎత్తుకు తేవాలంటే. గంపంలో అంటే తేవాలంటే అంత ఫలాలు ఉండేవి ఆ దినాలు. మనకే ఉన్నాయి ఫలాలు. అన్ని ఫలాలు మనమే తినాలనుకుంటాం, దేవునికి ఫలాలు ఇవ్వం. ఇక్కడ చూడండి, లేవియాకాండం 12వ అధ్యాయం 2-3 వాక్యాలు చదవండి ఒకసారి. ఎవరైనా నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు దినముల లెక్కను బట్టి పురీటిలా ఉండవలెను. 8వ దినమున బిడ్డలకు సున్నతి చేయింపవలెను. బిడ్డలకు ఏం చేయాలట? సున్నతి చేయించాలట. ఇదిగో ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞనే ఎవరు అనుసరించారు? యోసేపు అనుసరించాడు. ఎవరి కొరకు అనుసరించాడు? పరిశుద్ధాత్మ శక్తి వలన పుట్టినటువంటి బిడ్డ కొరకు వారు అనుసరించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ కార్యం జరిగిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి నజరేతునకు వెళ్ళారట. 39వ వాక్యంలో 42వ వాక్యంలో ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు దేవాలయంలో వింటూ మాట్లాడుతూ ఉండగా మరి యోసేపు తీసుకొని వస్తా ఉంటే
యేసుప్రభు వారట తిరిగి వారితో కూడా ప్రయాణం చేసి మరి వెళ్ళినటువంటి వాడిగా, నీతిమంతుడుగా ఉన్నాడు, దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, వాక్యానుసారంగా జీవించాడు, అంతేకాదు బాధ్యతగా ప్రవర్తించాడు. ఎంత మంచి లక్షణాలు ఉన్నాయంటే యోసేపులో. ఒక యజమానుడిగా మరి మన గృహాల్లో మనం ఆ బాధ్యతను పాటించగలుగుతా ఉన్నామా? మన గృహాల్లో మన బిడ్డలను ఆ రీతిగా మనం పెంచగలుగుతా ఉన్నామా? అలాంటి స్థితిలో ప్రభు దగ్గర మనం కనిపెడతాం. దేవుడి మాటలు దీవించుగాక.